ఇప్పుడు మీకు ప్రిన్సెస్ కట్ ఇటు 2 సైడ్స్ ఇటు సైడ్ రైట్ లెఫ్ట్ సైడ్ కనబడకుండా ఇన్విజిబుల్ కుట్టు ఎలా వేయాలన్నది నేను చూపిస్తాను. ఇప్పుడు నేను ఆల్రెడీ పెట్టేసిన కట్ చేసి కుట్టేసి చిన్న టిప్ మీకు చూపిద్దామని కుడుతున్నా. అది మెయిన్ క్లాత్ ఆల్రెడీ అయిపోయింది. జాయింట్లు పైపింగ్ వేసి కుట్టడము అయిపోయింది. దీనికి కనబడకుండా ఎలా కుట్టాలి కుట్టేది జాయింట్ చేసేది అన్నది లైనింగ్కి లైనింగ్ సైడ్ ఇలా పెట్టేసుకోవాలి. కనిపిస్తుందా? ఇలా పెట్టేసి దీనికి మెయిన్ క్లాత్ అంటే ఉల్టా వైపేమో మన సైడ్ ఉండాలి, సీదా సైడ్ ఏమో మెయిన్ సైడ్ ఏమో ఇటు బ్లౌజ్కి చూపిస్తున్నా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా పెట్టేసి 3 ఒకే సైజులో ఉందా లేదా అనేది చూసుకొని పెద్ద కుట్టు పెట్టుకోవాలి. మిషన్కి పెద్ద కుట్టు పెట్టేసి ఇలానే గుంజకుండా మామూలుగా ఇలా అత్తి పెట్టినట్టు నార్మల్గా గుంజొద్దు, గుంజితే మళ్ళీ గలీజ్గా వస్తుంది. నిదానంగా చూసుకుంటా ఇట్లా మనం క్రాస్ కటింగ్ ఉంటుంది కదా చెస్ట్ పార్ట్లో, అట్లా కొంచెం నిదానంగా చూసుకుంటూ కుట్టుకురావాలి. గుంజితే ముడత గలీజ్గా వస్తుంది. గుంజకుండా నీట్గా ఇటు సైడ్ ఉందా ఇటు చివరికి ఇది రైట్ కరెక్ట్గా వచ్చిందా లేదా అనేది చూసుకోవాలి. దీని కిందికి క్లాత్ ఇట్లా వస్తుంది, చూసుకొని కుట్టేసుకోవాలి. కుట్టేసినాక ఇది చూసుకోండి. ఇప్పుడు ఇట్లా మధ్యలో నుంచి కుట్టు ఇలా చూసుకోవాలి. ఇటు సైడ్ చూడండి, ఇట్లా లోపల సైడ్కి ఇట్లా కనిపించకుండా ఉంటుంది, బయట సైడ్కి ఇట్లా నీట్గా ఉంటుంది. ఇప్పుడు కచ్చికేసుకోవాలి. లోపల సైడ్ ఇట్లా గలీజ్గా వస్తుందా, ఇది కచ్చిక వల్ల ఒకసారి కచ్చిక చూసుకోవాలి. ఇక్కడ కచ్చికేసుకోవాలి. 1 2 3 4 ఇట్లా ఎన్నైనా మీ ఇష్టం, ఎన్నైనా వేసుకోవచ్చు. కచ్చికలు వేసుకొని ఇప్పుడు దీన్ని ఇలా చేసుకుంటా నీట్గా అనగా కుట్టు పైనుంచి ఒక కుట్టు వేసుకోవాలి. ఇట్లా లైనింగ్ ఇవి రెండు ఇట్లా గుంజుకుంటూ చూసుకుంటూ నీట్గా దీనిపైనుంచి కుట్టేసి చూడండి. ఇప్పుడు చూడండి ఎంత నీట్గా ఉందో ఫినిషింగ్. ఇటైనా నీట్గా వచ్చేస్తుంది ఇట్లా. ఇప్పుడు చూడండి ఇటు అటు ఇట్లా జాయింట్ చేసుకుంటే నీట్గా ఉంటుంది ఫినిషింగ్. ఇదేనండి చిన్న టిప్. టిప్ నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.